అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సన్నిధానములో చేరిన మీ ఎల్లరికును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు దయచేయునుగాక. ఆమేన్. మీ అందరికీ క్రీస్తు ప్రభువారి యొక్క జన్మదిన పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ నేటి దిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యము. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే చదవబడినటువంటి వాక్య భాగములో బెత్లెహేమా ఎఫ్రతా యూదా వారిలో నీవు స్వల్పమైన గ్రామమైనను మా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. నజరేతులో నుండి మరియమ్మను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడారు. నజరేతు వాసి అయినటువంటి మరియమ్మ గారిని ప్రభువారు ఎన్నుకుంటే కొంతమంది కొన్ని రకాల మాటలు మాట్లాడుతూ నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? ఏమండి, తల్లి అయినటువంటి కన్య అయినటువంటి మరియమ్మది నజరేతు పట్టణం. నజరేతు పట్టణములో ఉన్నటువంటి ఈమెను దేవాతి దేవుడు ఎన్నుకొనిన వారై ఉంటూ ఉన్నారు. చూడండి, నజరేతు అనేది ఒక జిల్లాగా మనం చూస్తాం. మనకు ఏ విధంగా నెల్లూరు జిల్లానో తిరుపతి జిల్లానో అలాగుననే ఈ బెత్లెహేమునకు నజరేతు ఒక జిల్లా. ప్రియ, అందు గలిలయ అనున్నది ఒక గొప్ప పట్టణమై ఉంటూ ఉంది. నజరేతు మరియు గలిలయ మరియు ఈ ప్రాంతం అంతయు కూడా ఎక్కువగా దేవునిని తెలిసినటువంటి వారు, ఎరిగినటువంటి వారు జీవిస్తూ ఉండేవారు. ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వారు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడినటువంటి వారు జీవించేవారుగా ఉంటున్నారు. ఈ విధంగా ప్రభు కొరకు కనిపెట్టుచూ ఉన్నటువంటి వారిలో మనకు కనబడుతూ ఉన్నటువంటి వారు ఎవరయ్యా అంటే మరియా, కన్య అయిన మరియా. లూకాసు వార్తలో 1వ అధ్యాయము 26వ వచనములో, లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ మాట, గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో, అమ్మా విన్నారా? ఏ ఊరిలో అటండి? చెప్పండి గట్టిగా, మీరు చెప్పాలి. నజరేతు అనేటువంటి ఊరు. ఈ నజరేతు అనేటువంటి ఊరు ఎవరిది అంటే యోసేపు గారిది అదే ఊరు, మరియమ్మ గారిది అదే ఊరు. అంటే నేటి దినాన మన యొక్క వాక్య భాగములో నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అన్నదానికి దేవదేవుడు ఈ నజరేతు గ్రామాన్ని, ఈ యొక్క పట్టణాన్ని ఎన్నుకొనిన వారై ఉంటూ ఉన్నారు. చూడండి, ఈ మాటలను మనం గమనిస్తే గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానము చేయబడిన కన్య అయిన మరియ యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? 3వ వచనములో. అమ్మా 3వ వచనం ఒకసారి చదవండి. 31వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 31. మరియా
భయపడకము. చూడండి, విన్నారా ఈ మాట? అక్కడేమో ఎవరితో మాట్లాడుతుందండి? 26వ వచనములో గబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై, చెప్పండి, చదవండి. 6వ నెలలో గబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను పురుషునికి ప్రదానము చేయబడిన, చూడండి, దేవుని చేత పంపబడెను. వాక్య భాగం తెలియచేయబడుతూ ఉంది. ఇప్పటికీ యోసేపు గారికి మరియ గారికి ప్రదానం చేయబడి ఎన్ని నెలలైందటండి? 6 నెలలయ్యింది. ఎన్ని నెలలయ్యింది? 6 నెలలు సమయం పట్టింది. చూడండి, ఇది వారికి ఒక వెయిటింగ్ పీరియడ్. ఈ టైంలో యోసేపు గారికి ప్రదానము చేయబడిన తర్వాత ఆమె జీవన విధానం ఎలాగా ఉంది అనేది కనిపెట్టేటువంటి వారు. అయితే ఈ 6వ నెలలో దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మరియతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనం చూడగలం. దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగం తెలియచేయబడుతున్నటువంటి మాట, మరియకి యోసేపు గారికి ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడి ఇప్పటికి 6 నెలలయ్యింది. ఈ 6 నెలల తరువాత దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మరియ గారి దగ్గరికి దేవదూత వచ్చి అంటూ ఉంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఏమండి, వీరు చేసేటువంటి పని ఏంటి అంటే, వీరు దేవుని యొక్క సముఖములో కనిపెట్టేవారు. చూడండి, కన్యకలైనటువంటి వారందరూ కూడా ఒక ప్రవచనాన్ని బట్టి ఏంటి ఆ ప్రవచనము అంటే, యెషయా గ్రంథములో 7వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను, చెప్పండి అమ్మా. వాక్య భాగములో ప్రవచనము ఏంటి అంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ఇది ప్రవచనం అమ్మా. దేవదేవుడు ప్రవక్తలైనటువంటి వారి ద్వారా తెలియచేయబడినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనాన్ని వినినటువంటి వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఈ యొక్క సమయము అనేది వచ్చినప్పుడు, ఏంటి సమయం? వివాహ సమయము అనేది వచ్చినప్పుడు, అయ్యా నీవు ప్రవచించావు కదా ప్రభువా, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని నీవు ప్రవచించావు కదా, ఆ గర్భము నాదే కావాలి అని దేవుని యొక్క సముఖములో కనిపెట్టేవారండి. అమ్మా, వాక్యము తెలియచేయబడింది ముందుగానే, ప్రవచనం అనేది తెలియచేయబడింది. ఏంటి ఈ ప్రవచనము అంటే, కన్యక గర్భవతి అవుతుంది అనేటువంటి ఈ ప్రవచనం. ఈ ప్రవచనాన్ని బట్టి వినినటువంటి వారందరూ కూడా, విశ్వసించినటువంటి వారందరూ కూడా, నమ్మినటువంటి వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, వారు వివాహము అనేది వారికి ఏర్పరచబడినప్పుడు ఆ దినము నుండి దేవుని యొక్క సముఖములో కనిపెట్టేవారు. ఏమండి, మనకైతే ఒక 2 నెలలు వ్యవధి పెట్టుకుంటాం, లేదా 3 నెలలు వ్యవధి పెట్టుకుంటాం, లేదంటే ఇంకా కొంతమంది
ఇంకా ఎక్కువగా మనం చూస్తే ఒక 5 నెలల కంటే ఎక్కువ కూడా ఎవరు పెట్టుకోరు. కానీ యూదులైనటువంటి వీరి యొక్క ఆచార విధానము ఎలా ఉంటుంది అంటే చూడండి, 1 సంవత్సర కాలపు పాటు సిద్ధపాటు కాలము లేదా కనిపెట్టు కాలం ఈ దినాన ప్రదానం చేశారనుకోండి, ఈ దినము నుండి మరలా వచ్చే సంవత్సరం ఈ దినము వరకు కూడా వివాహము అనేది ఉండదు. వీరు దేవుని యొక్క సముఖములో కనిపెట్టేవారు. చేసేటువంటి పని ఏంటండి? దేవుని యొక్క సన్నిధానములో కనిపెట్టేవారు. ఎందుకు? దేవుడు వాక్యము ద్వారా మాట్లాడాడు. అయా, కన్యక అనేది గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడుతుంది. ఇది ప్రవక్తలైనటువంటి వారు చెప్పిన మాట. దేవుడే ప్రవక్త నోట పలికించినటువంటి మాట. వాక్యాన్ని నమ్మేవారు ఎవరైనా సరే దీని కొరకు సిద్ధపడతారండి. వాక్యాన్ని విశ్వసించేవారు ఎవరైనా సరే సిద్ధపడేవారుగా ఉంటారు. కాబట్టి ఈ మాటలను మనం గమనించిన వారమైతే ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్తే హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా దేశమును తమకు దాన్ని స్వాధీనపరచుకునిన శేషించిన అన్ని జనులను బట్టి. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే ఈ వాక్యం తెలియచేస్తూ ఉంది, ఆ భూమి ఆయన భూమి అనేటువంటి మాట ఇక్కడ మనం గమనించగలం. ప్రపంచ పటములో మనం చూస్తే ప్రపంచ పటములో మధ్యనున్నటువంటి ప్రాంతమే ఇశ్రాయేలీల దేశం. తూర్పు నుండి మధ్యధర సముద్రమును సరిహద్దుగా కలిగినటువంటి ప్రదేశము ఏంటి అంటే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశములో పర్వతములు, సముద్రములు, ఇంకా మృత సముద్రము అనేటివి ఇవన్నీ కూడా ఇశ్రాయేలు దేశములో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశానికి 4 దిక్కుల్లో ఉన్నటువంటి వాటిని చెబుతాను. ఇజ్రాయేల్ దేశానికి ఉత్తరానేమో లెబానోను, సిరియా దేశాలు ఉన్నాయి. తూర్పున యోర్దాను నది ఉంది. పడమర ఎర్ర సముద్రం ఉంది. అలాగుననే దక్షిణాన ఈజిప్ట్ దేశము వీరికి సరిహద్దులుగా ఉంటూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నజరేతు ఈ విధముగా ఐగుప్తు నది నుండి యూఫ్రటీస్ నది వరకు సరిహద్దులు కలిగినటువంటి ప్రాంతము ఇశ్రాయేలు దేశము. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగములో నేటి దినాన మీ అందరికీ జ్ఞాపకం చేసేది ఏంటి అంటే ఆలోచన చేయండి. ప్రదానము చేయబడి 6 నెలల తరువాత దేవదూత మరియ దగ్గరకు రావడానికి గల కారణము ఏంటి? ప్రదానము చేయబడింది. ఇప్పటికీ ఎంత సమయం అయ్యింది? 6 నెలల సమయం అయ్యింది. ఈ 6 నెలల సమయము అయిన తరువాత దేవదూత మరియ గారి దగ్గరకు రావడానికి గల కారణము ఏంటి అంటే, ఈమె ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి ఉందో, ఏ విధముగా సిద్ధపడుతూ ఉందో, దేవుని యొక్క సముఖములో ఏ విధముగా కనిపెట్టుచూ ఉందో, ఈ మాటలను మనం నేటి దినాన జ్ఞాపకం చేసుకుందాం. మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందరో కన్యకలు ఉన్నారు. వీరందరినీ కాకుండా ఈమెను ప్రత్యేకముగా దేవదేవుడు ఎన్నుకోవడానికి గల కారణము ఏంటి? ఈమెలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి అనేది ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటేమో పట్టు ప్రార్థన. ఏంటండి? పట్టు ప్రార్థన. చూడండి, వాక్య భాగములో మనం చూస్తే ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండ గ్రంథం, ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెను,
తనను కొట్టాను. అప్పుడు అతడు ఆయన అతడు చూడండి, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననేనో. అమ్మా విన్నారా ఈ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తే యాకోబు గారు ప్రార్థిస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి ప్రార్థనో తెలుసా? ఏ విధముగా ప్రార్థిస్తూ ఉన్నాడో తెలుసా? అయ్యా, రాత్రంతా కూడా మాట్లాడుతూ దేవునితో సహవాసము చేస్తూ ఉన్నటువంటి వీరి ఇరువురి సంభాషణను అక్కడ మనం చూడగలం. ఏమండి, వీరు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఎలా ఉన్నాయో, ఏ విధమైనటువంటి మాటలను వీరు మాట్లాడుతూ ఉన్నారో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రంతా ఈ యాకోబు గారు దేవాతి దేవుడు పెనుగులాడుతూ ఉన్నారు. ఈ పెనుగులాటను బట్టి కొంతమంది భక్తులు వీరు ఏ విధముగా సంభాషిస్తూ ఉన్నారో, ఏ విధముగా మాట్లాడుకుంటూ ఉన్నారో, వీరి యొక్క సంభాషణ ఎలా ఉందో అనేది మనం చూడగలం. ఏమండి, దేవునితో పెనుగులాట అంటే ఏంటి అమ్మా? దేవునితో పెనుగులాట అంటే ఏంటి? ఇద్దరు మనుషులు పోట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, దీనిని పోట్లాట అంటారు. ఇద్దరు మనుషులు తలబడుతూ ఉన్నారనుకోండి, అయా వీరిద్దరు కూడా తలబడుతూ ఉన్నారంటారు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? పెనుగులాట. ఏంటండి? చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటి? ఎవరండి ఈయన? యాకోబు. ఎవరైనా? యాకోబు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, యాకోబు గారిని ఒక్కడిని దేవుడు నిలబెట్టాడు. తన కుటుంబాన్ని, తనకున్నటువంటి సంతానాన్ని అంతటినీ, తనకున్నటువంటి పనివారిని, ఆస్తులను అంతటినీ కూడా పంపించి వేసి ఒకే ఒక్కడిని చేసి నిలువబెట్టి, అమ్మా దేవుని యొక్క సన్నిధానములో ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అయ్యా నీవు ఆశీర్వదించావు. ఎంతగా ఆశీర్వదించావో తెలుసా? ఇదిగో నేను రాహేలును చేసుకోవాలనుకున్నా, కానీ లేయాను కూడా నీవు నాకు ఇచ్చావు. ఏమండి, అంతేకాకుండా వీరిద్దరే కాదు, వీర దాసీలను కూడా నీవు నాకు ఇచ్చావు. ఇదిగో నాకు కావలసినటువంటి గొర్రెలను ఇచ్చావు, మందలను ఇచ్చావు, ఎడ్లను ఇచ్చావు, గాడిదలను ఇచ్చావు, ఒంటెలను ఇచ్చావు, ఇంకా నాకు కావలసినటువంటి సంతానాన్ని అంతటినీ కూడా నీవు ఇచ్చావు. ఏమండి, ఇంతగా ఉన్నటువంటి ఈయన ఆశీర్వదించబడలేదా? చెప్పండి అమ్మా, ఆశీర్వదించబడలేదా? ఏమున్నాయి ఈయన దగ్గర? మందలు మందలుగా గొర్రెలు ఉన్నాయి. సంతానమా అంటే ఎంతమంది అండి? 12 మంది కుమారులు, ఒక్క కుమార్తె, 13 మంది ఉన్నారు మొత్తం. అమ్మా, స్త్రీలు అంటే ఈయనకు భార్యలు 4, ఇంకా ఆయనకు పనివారు ఇంకా ఎంతమందో, ఇంకా ఒంటెలు, గాడిదలు. ఇంతగా ఉన్నటువంటి ఈయన దేవునితో పెనుగులాడుతూ అంటూ ఉన్నాడు. ఏమనో తెలుసా? అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను ఏం చేయను, వదిలిపెట్టను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము అంటే ఏంటండి అమ్మా? ఆశీర్వాదము అంటే ఏంటి? మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, ఈ ఇంటి మీద ఇంకో ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పగలమా? ఏమండి, ఇది ఆశీర్వాదమా? ఇక్కడ మీరే కాదు, మీ పక్కవారు కూడా ఇదే విధంగా ఉన్నారు. మీరు 2 అంతస్తులు కడితే వారు 4 అంతస్తులు కడుతూ ఉన్నారు. చూడండి, అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఒక మంచి కారు కొన్నాను అంటారు. మీకన్నా 1 కారు ఉందేమో, వారికి 4 కార్లు ఇచ్చాడు దేవుడు. ఆశీర్వాదం అంటే ఇదేనా? అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించి ఒక గొప్ప ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఏమండి, నీకంటే గొప్పవారు ఉన్నారు అక్కడ. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు గారికి ఇన్ని ఉన్నా యాకోబు ఇది ఆశీర్వాదముగా అనుకోవడం లేదు.
ఏంటి అయ్యా, ఇప్పుడు ఉన్నటువంటి నా సంతానమైనా, నా దగ్గర నా భార్యలైనా, నాకున్నటువంటి ఏది అయినా కూడా నేటి దినాన్న నన్ను విడిచి వెళ్ళిపోయినట్లు, నన్ను ఒంటరిగా చేసినట్లు, నేను ఎప్పటికైనా ఒంటరి వాణ్ణే. కానీ ఆశీర్వాదం అంటే ఇది కాదు ప్రభువా, నాకు ఎప్పటికీ నీవు నాతో పాటు ఉండాలి. ఏమండి, ఎప్పటికీ నీవు నాతో పాటు ఉండాలి, నీవు నన్ను దీవించు ప్రభువా. చూడండి, అందుకే యాకోబు గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము, యాకోబు నీ సంతానములో నుండి ఎవరు రానయ్యున్నారో తెలుసా? లోక రక్షకుడి లోకానికి రానయ్యున్నాడు. అమ్మా, పెనుగులాడుతూ ఉన్నాడు, దేవునితో పోరాటం చేస్తూ ఉన్నాడు, పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమండి, ఎలా ప్రార్థిస్తూ ఉన్నాడట? పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు. నేటి దినాన మరియమ్మ గారి గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరియమ్మ గారు కూడా పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమన్నా తెలుసా? అయ్యా, ఇదిగో నీవు ప్రవచించావు, ఈ ప్రవచనాన్ని బట్టి నీకు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నావు. ఒకవేళ నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే, నా గర్భము నీకు ఉపయోగపడేదైతే నా గర్భాన్ని నీకు సాధనముగా వినియోగించుకో ప్రభువా అని దేవుని యొక్క సముఖములో చేరి కనిపెట్టుచూ ఉంది. ఎవరో తెలుసా అండి? మరియమ్మ. చెప్పండి, ఎవరు? మరియమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాన కూడినటువంటి మనకు ఈ పట్టుదల అనేది ఉండదు. పట్టుదల కలిగి ప్రార్థన అనేది మనకు రాదు. ఒక క్షణం ప్రార్థన చేసామనుకోండి, లేదా ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసామనుకోండి, ఈ రోజుటికి ప్రార్థన అయిపోయింది అంటాం. ఏమండి, ఈరోజు పండుగ దినం కదా అమ్మా. ఈరోజు ఏంటి చెప్పండి? ఈరోజు ఏంటి? ఎంతమంది వేకువనే లేచి ప్రార్థన చేసుకున్నారు? ఏమండి, ఎవరు చేతుల పైకి ఎత్తట్లేదు ఏంటమ్మా? ఎంతమంది వేకువనే లేచి ప్రార్థన చేసుకున్నారు? ఎంత ఇచ్చారు అండి? అమ్మా, దేవదేవుడు చెబుతున్నటువంటి మాట, మరియమ్మ గారండి ఎప్పుడు దేవుని యొక్క సముఖములో పట్టుదల కలిగి ప్రార్థన చేసేది. పట్టుదల కలిగి ప్రార్థన చేసేది. ఏమండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు పట్టుదలతో చేస్తే త్వరగా పనిని మనం చేయగలం, అంతేకాకుండా మంచిగా పనిని మనం చేయగలం. అలాగే ప్రార్థనను కూడా విసుక్కుంటూ చేయకూడదు. ఏమండి, ఎలాగ చేయకూడదు అమ్మా? చెప్పండి, ఎలాగ చేయకూడదు? ఏమండి, మాట్లాడట్లా ఏమ్మా? ఇంటికి ఎలా చేయకూడదట? విసుక్కుంటూ ప్రార్థన అనేది చేయకూడదు. ఒక పట్టుదల కలిగి, దేవా నీవు నాకు దయచేయి ప్రభువా అని దేవుని యొక్క సముఖములో యాకోబు మాదిరిగా దేవునితో పెనుగులాడితే దేవుడు నిన్ను దీవించనిది ఆయన నిన్ను దాటి పోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం గమనించిన వారమైతే రెండవది మెట్టు ప్రార్థన. ఏం ప్రార్థన అండి? మొదటిది ఏంటమ్మా? చెప్పండి, ఏంటి? పట్టు ప్రార్థన. అమ్మ, ఎంతమంది చేసుకున్నారు? అయ్యా, ఈ పండగకైనా నాకు పట్టు చీర దయచే ప్రభు అని ప్రార్థన చేసుకున్నారా? అమ్మా, పట్టు ప్రార్థన అని అయ్యగారు చెబుతూ ఉంటే, అయ్యా మీరు చెప్పారు, నేను ప్రార్థన చేసుకున్నాను. అయ్యా మీరు పట్టు ప్రార్థన అన్నదే జ్ఞాపకం ఉంది. అయ్యా దేవుడు నాకు పట్టు చీర ఇచ్చాడయ్యా అని దేవుని యొక్క సన్నిధానంలో ఆవిడ చెబుతుందట. అమ్మా, పట్టుదల కలిగిన వారంగా మనం ఉండాలి. రెండవదిగా చూస్తే ఏం ప్రార్థన? మెట్టు ప్రార్థన. ఏంటండి? మెట్టు ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటేనే పైకి మనం చేరగలం. ఏమండి, మొదటి మెట్టు మీద నుండి ఒక్కసారిగా పైకి ఎగరగలమా? ఎగరలేం. పైకి ఎగరగలమా? ఎగరలేం. అలాగే దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతామో అప్పుడే
ప్రతి మెట్టులో ఉన్నటువంటి విలువ ఏంటో మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట కీర్తనాకారుడు రాస్తూ అంటాడండి. 61వ కీర్తన 2వ వాక్యము, నా ప్రాణము బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ఏమండి, ఎక్కడికి నన్ను ఎక్కించు ప్రభువా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఏమండి, దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. వేకువనే లేచి ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన చేసుకుంటే ఎంత దీవెనో. ఎందుకో తెలుసా అమ్మా? ప్రతిరోజు దావీదు గారు ఇలా అనుకునేవాడేమో, ఏమని? అయ్యా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు, అమ్మా ఏ విధంగా ఉన్నటువంటి దావీదు చెప్పండి అందరూ, ఏ విధంగా ఉన్నాడండి? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు తన మందను మేపుతూ ఒక చిన్న కొండ ఎక్కి, ఒక చిన్న ఈ యొక్క గుట్టనెక్కి దానిని చూస్తూ ఆయన ఏమనుకునేవాడు? అయ్యా, ఈ కొండనైతే ఈ గుట్టనైతే నేను ఎక్కగలిగాను ప్రభువా, ఇవి కాదు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను చెప్పండి, ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా అని అనుకుంటే దేవదేవుడు మనలను దీవించేవారై ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మీరందరూ కూడా అమ్మా, మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ విధమైనటువంటి జీవిత విధానంలో మీరున్నా ఒక ప్రార్థన చేయండి. ఏంటా ప్రార్థన? ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను నీవు చెప్పండి. ఎలాగండి? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు ప్రభువా. దావీదు ఆ విధమైనటువంటి ప్రార్థన చేశాడు కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుకి దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడండి. ఏమండి, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ఇశ్రాయేలు దేశము మీద సింహాసనాన్ని ఇచ్చి రాజుగా నియమించాడు. గొర్రెల కాపరి ఏంటి, రాజు ఏంటండి? కారణం ఏంటో తెలుసా? ఆయన చేసినటువంటి ప్రార్థన. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనం. త్రోవను సిద్ధపరచుడి, ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అయ్యా, ఏం చేయాలట? మనం ఎత్తు చేయాలి. ఎందుకో తెలుసా? మనం దానిని ఎక్కాలి. ఏం చేయాలండి? మనం దానిని ఎక్కాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. అయ్యా, దేవుని యొక్క సముఖములో దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు కూడా మనకు మెట్ల ప్రార్థన నేర్పించాడు. ఏం ప్రార్థన అండి? మెట్ల ప్రార్థన. ఏంటి ఈ మెట్ల ప్రార్థన? మొదటి మెట్టు ఏంటి అమ్మా? 7 మెట్ల ధ్యానం అంటాం. మొదటి మెట్టు ఏంటండి? మనోనిధానము. చెప్పండి, ఏంటి? మనోనిధానము. ఇప్పుడు ఈ 7 మెట్లు నీవు ఎక్కాలి అంటే మొదటి మెట్టు కూడా నీవు ఎక్కాలి కదా అమ్మా? ఎక్కాలా లేదా? ఒక్కసారిగా 7వ మెట్టు మీదకి వెళ్ళొచ్చా? వెళ్ళలేము. మొదటి మెట్టు మనోనిధానం. దేవుని యొక్క సముఖములో నీవు కూర్చున్నప్పుడు, నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నీ మనస్సు ఎలాగా ఉండాలి? నెమ్మదిగా ఉండాలి. చెడ్డ తలంపులు రానియకూడదు, చెడు ఆలోచనలు రానియకూడదు, లోకపు వార్తలు రానియకూడదు, లోకములో ఉన్నటువంటి విషయాలు ఇవి ఏటిని కూడా మనస్సులోనికి నీవు రానియకూడదు. మనస్సును నెమ్మదిగా ఉంచుకొని మనోనిధానము కలిగి దేవుని యొక్క సన్నిధానములో నీవు ఉండాలి. మనోనిధానము కలిగినటువంటి నీవు అమ్మా, ఈ కనిపెట్టు మెట్టు దగ్గరకు వచ్చేసరికి నీ స్థితి అనేది మారుతూ ఉండాలి. కాబట్టి వాక్య భాగాలలోనే మనం గమనించిన వారమైతే రెండవ ప్రార్థన మెట్టు ప్రార్థన. ఈ మెట్టు ప్రార్థనలో మరియమ్మ గారు చేస్తూ ఉన్నారు. అయ్యా,
నేను ఎక్కలేనంత ఎత్తైన స్థితికి నన్ను తీసుకువెళ్ళు ప్రభువా అంటూ ఉంటే, దేవాతి దేవుడు ఆమె గర్భమును ఏర్పరచుకొని ఆమె ఎక్కలేనంత ఉన్నతమైనటువంటి స్థితికి ఆమెను దేవుడు తీసుకుని వెళ్ళిన వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అని. మీరు కూడా ఏమని ప్రార్థన చేయాలి అమ్మా? ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా, నేను ఎప్పటికీ ఎక్కడ వేస్తున్న గొంగలి అక్కడే అన్నట్టు ఎక్కడున్నాను అక్కడే ఉంటే చాలు ప్రభువా అని కాదు. ఏమని చేయాలండి? ఏం చేయాలి? ఏమండి, మీకు దీవెన వద్దా? మీరు ఎట్లా ఉన్నారు అలా ఉంటే సరిపోద్దా? అమ్మా, ఎవరు మాట్లాడట్లా? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభువా అని మీరు మనందరం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. చూడండి, వాక్య భాగములో మనం గమనించిన వారమైతే మూడవదిగా చుట్టూ ప్రార్థన. ఏం ప్రార్థన అండి? చెప్పండి గట్టిగా, ఏం ప్రార్థన? చుట్టూ ప్రార్థన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని యొక్క సన్నిధానములో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే నీ చుట్టూ కూడా ఎవరుంటారో తెలుసా? ఏమండి, నీ చుట్టూ ఎవరుంటారు? ఏమండి, ఎవరు చెప్పట్లేదు ఏంటమ్మా? అమ్మా, మీరు ప్రార్థన చేస్తూ ఉంటే మీ చుట్టూ ఎవరుండాలని కోరుకుంటారు? యోబు గారు ఉన్నారండి. యోబు గారు తెలుసా? యోబు గారు ఉన్నారు. యోబు గారిని మనం గమనిస్తే మొదటి అధ్యాయములో 10వ వచనములో ఒక మాట ఉంది. అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చాలండి అమ్మా. ఎవరికట? యోబుకి, యోబు కుటుంబానికి చుట్టూ ఏమి వేసి ఉన్నాడట? కంచె. ఎందుకంటే ఈ కంచె వేయబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ఏమండి, ఈ కంచె వేయబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? యోబు దేవుని యొక్క సన్నిధానములో నిత్యము ప్రార్థించేవాడు. యోబు తన బిడ్డల నిమిత్తమై దేవుని యొక్క సన్నిధానములో నిత్యము పశ్చాత్తాపపడేవాడు. యోబు దేవుని యొక్క సముఖములో చేరి దేవునిని గణపరచేవాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలకించండి. యోబు చుట్టూ కూడా ఏ విధముగా కంచె ఉందో అలాగే నీవు ప్రార్థన చేస్తే నీ ఇంటి చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తాడండి? నీ ఇంటి చుట్టూనే కాదు అమ్మా, నీ బిడ్డల చుట్టూ కూడా దేవుడు ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడట? కంచెను వేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు పట్టుదలతో మెట్టు మెట్టు ఎక్కుచు తన చుట్టూ, తన కుటుంబం చుట్టూ ప్రార్థన అనే కంచెను వేసుకుంది. ఏం చేసిందండి? అందరూ చెప్పాలి. ఎవరు? మరియమ్మ. ఆమె ప్రార్థన చేస్తూ తన చుట్టూ కంచెను వేసుకుంది, తన కుటుంబం చుట్టూ కూడా కంచెను వేసుకుంది. యోబు ప్రార్థన చేస్తూ తన చుట్టూ కంచెను వేసుకున్నాడు, తన కుటుంబం చుట్టూ కూడా కంచెను వేసుకున్నాడు. అందుకే ఏ దురాత్మలు గాని, అపవాదులు గాని, అపవాది యొక్క శక్తులు గాని, దయ్యములు గాని, పిశాచములు గాని ఏవి యోబు గారి ఇంటిలోనికి ప్రవేశించలేకపోయే. కారణం ఏంటో తెలుసా? చుట్టూ ఏముందో తెలుసా? ప్రార్థన అనే కంచె. అమ్మా, మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే మీ చుట్టూ కూడా ఏముంటుందో తెలుసా? దేవుని యొక్క కంచె ఉంటుంది. మీ చుట్టూనే కాదు, మీ కుటుంబములో ఉన్నటువంటి వారి చుట్టూ కూడా ఏముంటుంది? కంచె
ఉంటుంది. కాబట్టి వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా పట్టుదలతో ప్రార్థన చేసి మెట్టు మెట్టు నీవు ఎక్కుతూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవాతి దేవుడు నీ చుట్టూ కూడా ఏం చేస్తాడో తెలుసా? కంచెను వేస్తాడు. నీ చుట్టూ కంచెను వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా 4వ ప్రార్థన కట్టు ప్రార్థన. ఏం ప్రార్థన అండి? చెప్పండి గట్టిగా. ఏం ప్రార్థన? కట్టు ప్రార్థన. వేటిని కట్టాలి అమ్మా? వేటిని కట్టాలి? మనం ప్రార్థన చేస్తే ఏవి కట్టబడతాయి? వాక్య భాగములో మనం గమనించిన వారమైతే యెహోషువ గ్రంథములో 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము. అమ్మా విన్నారా? ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారండి? చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి. ఎవరండి ఈయన? యెహోషువ. చెప్పాలి అందరూ, నోరు తెరచి మాట్లాడండి. పండగ పూట అయినా ఏమ్మా మాట్లాడట్లా? వెనకాల కుర్చీలో ఉన్న వాళ్ళు ఎవరంట? ఆయన యెహోషువ. యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? సూర్యుడా గిబియోనులో నీవు ఆగో, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నీవు నిలువు. అంటే ఈ సూర్యుడు చంద్రుడు ఎక్కడ వారు అక్కడ ఆగిపోయారు. కారణం ఏంటో తెలుసా? ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. అమ్మా ఈ కట్టు ప్రార్థన ఈ సూర్యుని కట్టివేసింది. చీకటి పడనివ్వట్లా. ఈ శత్రువులతో యుద్ధం జరుగుతూ ఉంది. చీకటి పడితే వారు గెలుస్తారు. అయితే ఎప్పుడైతే సూర్యుడు నిలిచిపోయాడో యుద్ధములో విజయాన్ని పొందింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. చూడండి, యుద్ధం చేయాల్సినటువంటి వీరు యెహోషువ ఖడ్గము చేతపట్టుకుని యుద్ధం చేయాలి. ఖడ్గము చేతపట్టుకుని సైన్యాన్ని సమకూర్చుకుని ఎక్కడికి ఏ దిక్కుకి ఎంత సైన్యాన్ని పంపించాలో దీని విషయంలో ఆలోచన కలిగి యుక్తిగా ప్రవర్తించవలసినటువంటి యెహోషువ ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? దేవుని సముఖములోనికి వచ్చి, దేవుని సన్నిధానములోనికి వచ్చి, దేవా ఇదిగో ఈ సూర్యుడిని గిబియోనులో ఆగుమని చెప్పు ప్రభువా అని కడుతూ ఉన్నాడండి ప్రార్థనతో. అవండి మన మీదకి వస్తున్నటువంటి అంధకార శక్తులను, దురాత్మలను, పిశాచములను, బంధక శక్తులను, అనేక విధములైనటువంటి అనేక అపవాది క్రియలను మనము కూడా ప్రార్థన ద్వారా ఏం చేయాలండి? కట్టాలి. దేవుడు అంటున్నాడు కదా, మీరు భూమి మీద వేటినైతే విప్పుతారో పరలోకమందు నేను వాటిని విప్పుతాను. మీరు భూమి మీద వేటినైతే కడుతారో నేను పరలోకమందు వాటిని కడతాను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఏ తెగులును నీ గుడారమునకు, చెప్పండి అందరూ చెప్పండి, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. అంటే ఈ తెగులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి? ఇక్కడ ఉన్నటువంటి నీవు కట్టుకోవాలి. దేంతో కట్టుకోవాలో తెలుసా? ప్రార్థన ద్వారా నీ గృహాన్ని నీవు కట్టుకోవాలి. అమ్మా వేటి అపవాది శక్తులు, బంధకములు ఏవి రాకుండా వాటిని నీవు కట్టేవాడవుగా ఉండాలి అని వాక్యం తెలియచేస్తూ ఉంది. మరియమ్మ గారు కూడా ఇలాంటి బంధింపు ప్రార్థన చేసేవారు. మరియమ్మ గారు ఇలాంటి బంధింపు ప్రార్థన చేసేవారు. ఐదవదిగా చూద్దాం. ఐదవదిగా చూస్తే మట్టు ప్రార్థన. ఏంటండి? గట్టిగా చెప్పండి. ఏంటి అంటే? నా మనస్సులో అనుకుంటూ ఉన్నా, నా మనస్సులో నేను
అనుకుంటూ ఉన్నా. ఏమని? ఇది జరగాలి అని. అవండి, ప్రభువా ఇది జరిగించు ప్రభువా అని మనసులో అనుకుంటూ ఉన్నా. అయితే దేవుడు దానిని జరిగించాడనుకోండి, ఎంత బాగుంటుందండి. చూడండి, మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. మనస్సులో అనుకుంటున్నాడు, మనస్సులో ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ఎవరండి ఈయన? ఎలియాజరు. ఎవరైనా? ఎలియాజరు. ఏమని? ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 13వ వచనం. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. ఏమండి అమ్మా, విన్నారా ఈ మాట? ఎలియాజరు అనుకుంటూ ఉన్నాడు, అయ్యా నేను ఈ నీటి బావి దగ్గర నిలుచున్నానయ్యా, ఈ నీటి బావి దగ్గర నేను నిలుచున్నాను. అయితే ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో. అమ్మా, ఎలియాజరు మనస్సులో ఉన్న ఆలోచన ఏంటి? ఏమండి, మనస్సులో ఉన్న ఆలోచన ఏంటి? నీళ్ళు అడిగితే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తాం, నీళ్ళు అడిగితే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వడానికి సంతోషం, లేదా ఒక చిన్న బౌల్ నిండా నీళ్ళు ఇవ్వడానికి కూడా సంతోషం. కానీ ఈమె కడవను వంచి ఎలియాజరుకు నీళ్లు ఇవ్వడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తుందట? ఏమండి, ఇది ఎవరి ఆలోచన? ఎలియాజరు మనస్సులో ఉన్న ఆలోచన. మట్టు ప్రార్థన ఇది. మనస్సులో ప్రార్థన చేసుకుంటున్నాడు, మనస్సులో ప్రార్థించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అవండి, ఎంత గొప్ప ప్రార్థనో కదా. అయ్యా ఇదిగో కేవలం నీళ్ళు ఇస్తే చాలనుకోవాలి, కానీ నేను అడగకనే ఆమె ఏం చేయాలి? నీ ఒంటెలకు కూడా నేనేం పోస్తానయ్యా? నీటిని నేను అందిస్తానని చెప్పాలి. ఆమె ఎవరో తెలుసా? నా యజమానురాలి యొక్క కోడలు అంటూ ఉన్నాడండి. అమ్మా, మీ మనస్సులో మీరు ప్రార్థన చేసుకున్నారు ఎప్పుడైనా? అవండి, మీ మనస్సులో మీరు ప్రార్థన చేసుకున్నారా? చేసుకున్నారా? మీ మనస్సులో మీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మీ కళ్ళ ఎదుట అవి జరుగుతూ ఉన్నాయనుకోండి, మీకు ఎంత ఆనందం అండి, మీకు ఎంత ఆనందం కలుగుద్ది. వాక్య భాగములో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, దేవుని యొక్క సముఖములో అమ్మా ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన. ఏమండి, ఎలియాజరు, అందరూ వినండి ఒకసారి, మా పిల్లల్ని కొంచెం ఏమనుకోకండి, కొంచెం పిల్లల్ని బయట కూర్చున్నారంటే వాక్యం అయ్యేదాకా శ్రేష్ఠ తీసుకెళ్ళి కొద్దిసేపు. మంచిది. దేవుని యొక్క సముఖములో అమ్మా ఎవరైనా చెప్పండి అమ్మా, ఎవరు చెప్పట్లేదు ఏంటండి? మీరు ఇంటికాడ మీ బిర్యానీలు వెయిట్ చేస్తున్నాయే ఏంటి? అమ్మా మీ బంధువులు వెయిట్ చేస్తున్నారా ఏంటి? ఏమండి మీరు పండగ మా పండగని పలహారం పంచాలా ఏంటి అమ్మా? కాబట్టి ఆలోచన చేయండి. ఒక మాట మీరు మనస్సులో అనుకుంటూ ఉన్నారు,
ఒక అధికారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నేను ఈయన దగ్గరికి వెళ్ళకముందే ఈయనతో మాట్లాడు ప్రభువా, ఈయన గురించి నీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రభువా, మా కార్యాలను మీరు జరిగించండి ప్రభువా అని మీ మనస్సులో మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అదే అక్కడ జరుగుతూ ఉన్నాయనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన. అమ్మా, ఎవరు చేసిన ప్రార్థన? చెప్పాలి గట్టిగా అందరూ, ఇంకా కొంచెం గట్టిగా. మనస్సులో ప్రార్థన చేసుకున్నాడు. ఏమనండి, అయ్యా నా యజమానురాలు ఎవరో తెలుసా, నేను అడగక ముందే నాకు నీళ్ళు ఇవ్వాలి, నాకు కావలసిన వాటన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వాలి అని ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆమెకు యజమానురాలుని దయచేశాడు. ఇంకా 6వదిగా చూద్దాం. 6వదిగా అమ్మా 5 ప్రార్థనలు చూసాం. ఏంటి మొదటిది? చెప్పండి అమ్మా, ఏంటి మొదటిది? రెండవది? 3వ ప్రార్థన చెప్పండి గట్టిగా, చెప్పట్లా, మర్చిపోయారు అప్పుడే. చుట్టూ ప్రార్థన. 4వది కట్టు ప్రార్థన. 5వది మట్టు ప్రార్థన. 6వది మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా అప్పుడు ఆయన నిద్రించుచుండగా ప్రభువా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇష్టంతో చేస్తూ ఉన్నాడు. ఇష్టంతో ఆయన లేచి గాలిని గద్దింపగా గాలి ఏమైందండి? అణిగిపోయింది. మరియమ్మ గారు కూడా దేవుని యొక్క సముఖంలో ఎంతో ఇష్టంతో ప్రార్థించారండి. నేటి దినాన కూడినటువంటి మనం ఎలాగా ప్రార్థన చేయాలి? ఇష్టముతో ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? ఇష్టంతోనా కష్టంతోనా? ఇష్టముతో ప్రార్థన చేయాలి. చివరిగా 7వ మాట నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చివరిగా 7వది గుట్టు ప్రార్థన. ఏంటండి? గుట్టు ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి, అమ్మా ఏం చేయాలట? నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా ఉన్నటువంటి నీ తండ్రికి చేస్తూ ఉన్నాము ప్రార్థన. గుట్టు ప్రార్థన అంటే రహస్యముగా చేసేటువంటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. మరియమ్మ సన్నిధి గదిలోనికి వెళ్ళి ఏకాంతముగా రహస్యముగా దేవునితో మాట్లాడేది, దేవుని యొక్క సముఖములో విజ్ఞాపన చేసేది. ఈ విధమైనటువంటి లక్షణాలు ఈమెలో ఉన్నాయి కాబట్టి సర్వలోక రక్షకుడు ఈమె గర్భములో జన్మించడానికి ఇష్టపడ్డాడు. చూడండి, పట్టుదలతో ప్రార్థన చేసింది. అంతేకాకుండా ప్రతిదినం అమ్మా ఈరోజు ఒక ప్రార్థన చేసుకుని రేపటి దినం ఇంకొద్దిసేపు ప్రార్థన చేసుకునే విధంగా కాదు, దినదినము దేవుని యొక్క సముఖములో ఎదుగుచూ వెళ్ళింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుచూ ప్రార్థన చేసింది. అంతేకాకుండా ఆమె చుట్టూ తన కుటుంబం చుట్టూ కూడా కంచెను వేసుకునింది. అంతేకాకుండా ఆమె అంధకార శక్తులను బంధకములను కట్టివేసే ప్రార్థన ఆమె చేసింది. 5వదిగా ఆమె
మనస్సులో ఉన్నటువంటి ఆలోచన, అయ్యా కన్యక గర్భవతి అవుతుందట కదా ప్రభువా, అయితే ఆ కన్యక నేనెందుకు కాకూడదు అనేటువంటి ఆలోచనతో ప్రార్థన చేసింది. ఆమె యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రార్థన, 6 ఇష్ట ప్రార్థన, ఇష్టముతో దేవుని యొక్క సముఖంలో కూర్చొని ప్రార్థన చేసింది. ఆమె రహస్యముగా గుట్టు ప్రార్థన చేసింది. అలాగునని నేటి దినాన కూడినటువంటి మనం, మా కన్య అయిన మరియను చూస్తూ ఉన్న మనం ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఏ విధముగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం, దేవునిని సేవిస్తూ ఉన్నాం, ప్రార్థించే వారముగా మనము ఉంటే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలను చేసేవారుగా ఉంటారు. కాబట్టి ఇష్టముతో ప్రార్థన చేయండి అమ్మా, ఇష్టముతో ప్రార్థన చేయండి, ఏకాంతంగా ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. అంతేకాకుండా దేవుని యొక్క సముఖములో, దేవా నీవు నన్ను దీవించు ప్రభు అనేటువంటి ఆశతో మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ ఆశను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు దేవా. నీ యొక్క సన్నిధానములో మరియును మీరు ఏర్పాటు చేసుకుని నైనా ఆమె యొక్క జీవిత విధానాన్ని మీరు మాకు తెలియచేసిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆమె ఏ విధముగా ప్రార్థన చేసి నీకు దగ్గరస్తురాలయ్యిందో, అలాగుననే మీ యొక్క సముఖములో మేము కూడా అట్టి విజ్ఞాపన చేసి నీకు సమీపస్థులముగా ఉండు భాగ్యాన్ని దయచేయమని, వినినటువంటి వాక్యమును ప్రభువా మా హృదయములో నాటింపు చేసి ఫలింప చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవాది దేవునికి, బెత్లెహేము వాసికి, యూదుల రాజుకు, మరియమ్మ పుత్రునికి, కన్యకా పుత్రునికి, లోక నివాసికి, పొత్తి వస్త్రాదికి, బోలో యేసు మహారాజుకి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దేవదేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ